మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందామండి. కొన్ని ముండ్ల పొదల్లో పడిను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించును. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొక చివరి కూడికలో మేము చేరి బైబిల్ తరగతులు నేర్చుకునేటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. వందనాలు. ఉదయకాలము కూడా మీరు మాట్లాడినారు. అలాగే శనివారం కూడా బైబిల్ తరగతుల ద్వారా మాట్లాడారు. ఈ చివరి కూడికలో కూడా మాకు జయాన్ని కలిగించండి. అయోగ్యుడను అపాతుడు నన్ను బలపరిచి కొద్ది నిమిషాలు మీ సిలువ చోటున దాచి వాడుకోండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియులారా, దేవుని వాక్యం నేర్చుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో కొన్ని ముండ్ల పొదలలో పడిను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఇప్పుడు 3వ రకపు నేలను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నా కుడివైపున ఒక పటం ఉంది, చూడండి. ఆ పటంలో మీకు ఏం కనిపిస్తుంది? ఇంతకుముందైతే హృదయంలో బండల గూర్చి మనం తెలుసుకున్నాం. నా ఎడం వైపున ఒక హృదయ పటం ఉంది. అందులో ఉన్నటువంటి బండలన్నీ ఈ 3వ పటంలోకి వచ్చేటప్పటికి అవి తీసివేయబడ్డాయి. అంటే హృదయంలో ఉన్న పాప బండలన్నీ సరి చేసుకున్న తర్వాత మనం ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను మనం ఎదిగి ఫలించాలి. మనం బహుగా ఫలించాలి. కానీ ఎందుకు ఫలించలేకపోతున్నాం? పాపములైతే ఒప్పుకున్నాం, మారు మనసు పొందాం, రక్షించబడ్డాం, వాక్యానుసారంగా అన్నీ సరి చేసుకున్నాం, మంచిదే. పోతున్నాం, ఎందుకు ఫలించలేకపోతున్నాం? ఈ పటములో బండలు లేవు. కానీ విత్తనము మొలిచింది, కొంచెం కొంతవరకు ఎదిగింది. తర్వాత ఆ ఎదుగుదల ఆగిపోయింది అక్కడ. ఎందుచేతనంటే ఇప్పుడు 13:22 చదవండి. మత్తయి సువార్త 13:22 చదవండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కాని వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడైపోతూ ఉన్నాడు. ముండ్ల పొదలు విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారములు ధనమోసము ఆ వాక్యాన్ని అణిచివేస్తున్నాయట. అంటే మన హృదయములో ఉన్న బండలు సరి చేసుకున్న తర్వాత ఎందుకు ఎదగలేకపోతున్నాం అంటే, ఇప్పుడు దాని తర్వాత మన హృదయంలోనికి ఐహిక విచారములు ప్రవేశిస్తున్నాయి. ఆ ముండ్ల తుప్పలు అదే దానికి సూచన. ఐహిక విచారములకు, ధనమోసమునకు, ఇతరమైన అపేక్షలకు సాదృశ్యముగా ఉన్నవి. అంటే చాలామంది దేవుని వాక్యం విని హృదయంలో ఉన్న బండలను సరి చేసుకుంటారు, పాపములను ఒప్పుకుంటారు, పశ్చాత్తాపడతారు. ఈ కూటములు అయిన తర్వాత 3 దినాలు 4 దినాలు ఉపవాసం ఉండి పశ్చాత్తాపడి సరి చేసుకుంటారు. మరి సరి చేసుకున్న తర్వాత ఎందుకు ఎదగలేకపోతున్నారు క్రైస్తవులు అంటే, వాటి తర్వాత ఈ ఐహిక విచారములు లోపల ప్రవేశిస్తున్నాయి. ఐహిక విచారములంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఏమి దాచుకుందుమా.
ఈ ధనమును గూర్చి ఆలోచిస్తున్నారు చాలామంది. చూడండి, ఏమి సంపాదించుకోవాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఈ విచారములు ఎక్కువైపోతున్నాయి చాలామంది జీవితాల్లో. ప్రియులరా, అవి ముండ్ల తుప్పలులాగా చూడండి, ఆ విత్తనము ఆ చెట్టు కంటే లేక మొక్క కంటే ఏ ముండ్ల తుప్పలు ఎక్కువగా ఎదిగి ఆ యొక్క విత్తనాన్ని లేక చెట్టును అణిచివేస్తూ ఉన్నాయి. అనగా మనం విన్న వాక్యాన్ని అణిచివేస్తూ ఉన్నాయి. అవి మన హృదయంలో ముండ్ల తుప్పల్లాగా పెరుగుతూ ఉన్నాయి. ఏమిటి ఐక్య విచారములంటే, ప్రియులరా, దేవుని వాక్యం చెబుతుంది, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. చూడండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. రక్షించబడిన దేవుని పిల్లల విషయమై, మారు మనసు పొందినటువంటి దేవుని బిడ్డల విషయమై ఎవరు విచారిస్తున్నారట? ఆయన అనగా మన దేవుడు మనలను గూర్చి విచారిస్తున్నాడు. అంటే నేను నా బిడ్డలకు ఏమి ఇవ్వాలి, వాళ్ళు తినడానికి ఏమి ఇవ్వాలి, త్రాగడానికి ఏమి ఇవ్వాలి, వారి ధరించుకోవడానికి ఎటువంటి వస్త్రములు ఇవ్వాలి, వారు నివాసము చేయడానికి ఎటువంటి గృహాన్ని ఇవ్వాలి, వారికి ఎటువంటి సౌకర్యములు కల్పించాలి, ఎప్పుడు ఏది సిద్ధపరచాలో మనకంటే ఎక్కువగా ఎవరండి? మన దేవుడు చింతిస్తూ ఉన్నాడట. ఆలోచన చేయండి. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మన చింతలన్నీ మనం మోసుకోవటం కాదు, మన చింతలన్నీ మన తల మీద పెట్టుకోవటం కాదు, ఆయన మీద మనం వేయాలి. ఇలాగే ఒక వృద్ధుడు, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా వినండి. ఒక వృద్ధుడు ఒక బరువైనటువంటి మూటను నెత్తి మీద పెట్టుకొని ఒక రోడ్డు మీద ప్రయాణమై నడవలేక పాపం నడుచుకుంటూ వెళుతున్నాడట. వెళుతూ ఉంటే ఆ వెనకాల ఒక దొరగారు కారులో ప్రయాణమై వస్తున్నాడు. ఈ వృద్ధుని చూచాడు, పాపం జాలి కలిగింది. అరే పాపం, ఈ వృద్ధుడు ఆ తల మీద చాలా బరువు పెట్టుకుని నడుస్తున్నాడు. పాపం ఇతడు ఎక్కడ దిగుతాడో, ఏ ఊరు వెళతాడో అక్కడి వరకు నేను తీసుకువెళ్ళి అతను కొంచెం సహాయం చేద్దాం, కారులో ఎక్కించుకుందామని తిన్నగా వెళ్ళి కారు ఆపు చేసి ఆ వృద్ధుని అడిగాడట, అయ్యా తాతయ్య గారు మీరు ఎక్కడి వరకు వెళతారంటే, అయ్యా నేను ఫలానా ఊరు వెళ్ళాలి అని చెప్పాడట. సరే, నా కారు ఖాళీగా ఉంది, మీ మూట ఆ కారులో పెట్టుకొని మీరు కారు కూర్చోండి, మీరు ఎక్కడ చెప్పండి ఎక్కడ దిగాలో అక్కడ నేను కారు ఆపు చేస్తాను అన్నాడట. సరే, వృద్ధుడు కారు ఎక్కాడు. కారు ఎక్కిన తర్వాత లోపల ప్రవేశించాడు. దొరగారు కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఈ దొరగారికి ఎందుకు అనుమానం వచ్చింది, అసలు వృద్ధుడు ఎలా కూర్చున్నాడు ఏంటని చూసి వెనక్కి చూసేటప్పటికి ఆ మూటను నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడంట కారులో. దొరగారి ఏంటి పాప, బరువు మొయ్యలేకపోతున్నాడు, నేను నా కారులో తీసుకెళ్దామని ఆయన అనుకుంటే ఈయనేమో మూట నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడట. అప్పుడు కారు ఆపు చేసి, తాతయ్య గారు మీరు బరువు మొయ్యలేకపోతున్నారని నేను మీ బరువును కొంచెం భరించుదామని నా కారు ఎక్కించుకుంటే మీరేంటి కారులో కూర్చుని మూట నెత్తి మీద పెట్టుకున్నారని అడిగితే అంటున్నాడంట, అయ్యా మీ కారు నన్ను మోస్తుంది కానీ నా మూట కూడా మోస్తుందా అన్నాడట. నిన్ను రక్షించిన దేవుడు నిన్ను మొయ్యడా, నీ బిడ్డలను మొయ్యడా, నీ భారాలు మొయ్యడా? విశ్వాసము లేకుండా ఏమండి ఎందుకు విచారిస్తూ ఉన్నావు? నేనేమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఇప్పుడే మారు మనసు పొందాక అబద్ధాలు మాట్లాడకూడదు అంటున్నారు, మోసం చేయకూడదు అంటున్నారు, ఎవరికి అన్యాయం చేయకూడదు అంటున్నారు, లంచాలు తీసుకోకూడదు అంటున్నారు. ఎలా బ్రతకాలండి? ఈ చిన్న జీతముతో ఎలా బ్రతకాలి? అబద్ధములాడకుండా ఎలా బ్రతకాలి?
నీతిగా ఎలా బ్రతకాలి, తప్పు చేయకుండా ఎలాగ బ్రతకాలని చింతిస్తున్నావా నీవు? మీ చింత యావత్తు నా మీద వేయండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాంటి చింతల్లోనే మునిగిపోయినారు. 78వ కీర్తన చూడండి. 78వ కీర్తన 19వ వచనము 20వ వచనము చదువుదాం. 78వ కీర్తన 19వ వచనం 20వ వచనం త్వరగా సహాయం చేయండి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? ఈ అరణ్యములో దేవుడు భోజనమును సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసమును సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. చూడండి ఎంత అనుమానం వచ్చిందో వీళ్ళకి. దేవుడి అరణ్యములో భోజనమును సిద్ధపరచగలడా? ఏంటి 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు, ఒకసారి 4,000 మందికి ఆహారం పెట్టినటువంటి ప్రభువు మనకి అరణ్యములో ఆహారం పెట్టగలడా? ఇక్కడ పంట పొలాలు లేవే, ధాన్యపు బస్తాలు లేవే, బియ్యపు బస్తాలు లేవే, ఎలా పెడతాడు దేవుడు మనకు ఆహారం? ఏమండి, ఈ విచారాలతో మునిగిపోయారు. ఆయన మనకు మాంసము పెట్టగలడా? మరి ఏలియాకు ఏం పెట్టాడు దేవుడు? షోమ్రోనులో కరువు వచ్చినప్పుడు 3.5 సంవత్సరాలు భయంకర కరువది. ఏమండి, ఆహారం లేక ఎంతోమంది చనిపోయారు. కానీ నీతిమంతుడు ఏలియాను 3.5 సంవత్సరాలు దేవుడు పోషించాడు. ఏలియా, ఆ కెరీతు వాగు దగ్గర కూర్చో, నీకు ఉదయము సాయంకాలము నేను కాకుల చేత నీకు ఆహారం పంపిస్తాను. ఆ వాగులో నీళ్లు త్రాగుతూ ఉండు, అక్కడే ప్రార్థన చేసుకుని ఉండని చెప్తే ఆ వాగు దగ్గర కూర్చున్నాడు. సరే, కొద్ది రోజులకి ఆ వాగులో నీళ్లు కూడా అయిపోయాట. మళ్ళా ప్రార్థించాడు. ఏలియా, ప్రభువా, మరి నీళ్లు అయిపోయాయి, నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? ఇదిగో సారిపత్తులు ఉన్న ఒక భక్తిగల విధవరాలికి నేను సెలవిచ్చాను. ఇదిగో నీ ఇంటికి ఒక దైవజన్ని పంపిస్తున్నాను. ఆ దైవజను చేర్చుకొని ఈ 3.5 సంవత్సరాలు నువ్వు అతన్ని పోషించని నేను ఆజ్ఞాపించాను. ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నారు సారిపత్తులో, కానీ అందరికీ భక్తి లేదు, అందరికీ మారు మనసు లేదు. ఈ విధవరాలు భక్తి కలిగినది, మారు మనసు కలిగినది, దైవజన యొక్క విలువను తెలిసినటువంటి విధవరాలేమి. కాబట్టి అక్కడికి వెళ్ళయ్యా. అండ్ 3.5 సంవత్సరాలు ఆ విధవరాలు దైవజన్ని పోషించింది. ఆహారం పెట్టలేడా ఆయన? నీకు ఆహారం పెట్టలేడా? నీ బిడ్డలకు ఆహారం పెట్టలేడా? నీ ఆర్థిక పరిస్థితులను ఆయన చూచుకోలేడా? నీ అప్పులు ఆయన తీర్చలేడా? నీ కష్టాలను ఆయన పంచుకోలేడా? ఏదో కేవలం రక్షించి ఏదో ఒక ప్రక్కన విడిచిపెట్టేసే దేవుడు అనుకుంటున్నావా నువ్వు దేవుణ్ణి? ఎందుకు ఐహిక విచారాలకు స్థలం ఇస్తున్నారు ఈనాడు? ఇశ్రాయేలు కూడా ఐహిక విచారాలతో నిండిపోయారు. ఏమండి, బైబిల్లో చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో ఇక్కడ ఏషావు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కూడా ఐహిక విచారాలతో నిండిపోయాడు. హెబ్రీ పత్రిక 12:6 చదవండి. హెబ్రీ 12:6. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి సేకరించును. 12వ అధ్యాయము 6వ వచనం అండి, చదవండి. ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను సేకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి. 11వ వారాన్ని ఒక పూట కూటి కొరకు అనే మాట చూడండి. 11వ అధ్యాయం అండి, చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఒక్క పూట కూటి కొరకు అక్కడి నుంచి మొదలు పెట్టండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను
ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి, యేషావును గూర్చి ఏముంది బైబిల్లో? ఒక్క పూట కూటి కొరకు పొలం నుంచి వచ్చాడు, బాగా కష్టపడి అలిసిపోయి పనిచేసి ఇంటికి వచ్చాడు. బాగా ఆకలిగా ఉంది. ఈలోపుగా తన తమ్ముడైన యాకోబు చక్కని కూర, మంచి మసాలా దట్టించి చక్కని కూర వండుతున్నాడు. ఎక్కడికో కిలోమీటర్ దూరం వాసన వస్తూ ఉంది. వచ్చి రాగానే అంటున్నాడు, అరే తమ్ముడు యాకోబు, నేను ఆకలికి చచ్చిపోతున్నాను. అరే నీవేముండవో త్వరగా నాకు వడ్డించయ్యా, నేను తినాలి అని తమ్ముడిని అడుగుతూ ఉన్నాడు. ఏమైపోతున్నాడంట? ఆకలికి చచ్చిపోతూ ఉన్నాడట. ఏమండి, మనిషి శాస్త్రవేత్తలు చెప్తున్నారు, మానవుడు 3 దినాల వరకు నీళ్లు త్రాగకుండా బ్రతకగలడట, 40 దినముల వరకు భోజనము చేయకుండా బ్రతకగలడట, 5 నిమిషాలు ఊపిరి తీసుకోకుండా బ్రతకగలడట. కానీ యేషావు ఏమంటున్నాడు? నేను ఆకలికి చచ్చిపోతున్నాను, నాకు త్వరగా ఈ ఆహారం పెట్టవయ్యా. ఏంటి ఐక విచారము? తినకపోతే చచ్చిపోతామేమో. ఏంటి, ఒక పూట తిన్నంత మాత్రాన మానవుడు చనిపోతాడా? మోషే 40 దినాలు ఏమీ తినకుండా ఆ సీనాయి పర్వతం మీద ఆయన దేవునితో గడపలేదా? యేసు ప్రభు 40 దినాలు ఆ కొండ మీదకు వెళ్ళి ఏకాంతముగా ఆయన ఏమీ తినకుండా ప్రార్థన చేయలేదా? వాళ్ళ ఆహారమును గూర్చి ఆలోచించారా? తిండిని గూర్చి ఆలోచించారా? ఐక విచారములు రానిచ్చారా? ఈనాడు చాలామంది క్రైస్తవులు, విశ్వాసులు రక్షించబడిన తర్వాత ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఏమి కూడబెట్టుకుందుమా, ఇదే చింతలో మునిగిపోతున్నారు. ఎలాగెదుగుతావు నువ్వు? ఎలాగెదుగుతారండి క్రైస్తవులు? ఒకవేళ ఆ హృదయములో ఉన్న బండలన్నీ సరి చేసుకున్నంత మాత్రాన నువ్వు ఎదగగలవా? ఐక విచారములు రాకుండా చూసుకోవాలి. ఈ దినాల్లో చాలామంది ఈ ఐక విచారములకు భయపడుతున్నారు. నయోమి కూడా ఐక విచారాలకు భయపడి, బెత్లెహేములో ఇంకా కరువు రాలే, ఆ నోట అనుకుంటున్నారట, బెత్లెహేములో కరువు వస్తుందంట, రాబోయే దినాలు వర్షాలు ఉండవంట, పంటలు పండవంట, ధాన్యం ఉండదట అని ఆ నోట జరగబోయే, ఇక రాలే, కరువు రాకముందే ఆ నోట చెప్పుకుంటున్నారు. ఆ మాటలు ఎప్పుడైతే వినదో నయోమి వెంటనే మోయాబు దేశానికి ప్రయాణం కట్టింది. భర్తను తీసుకుని బిడ్డలను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళొచ్చా? మోయాబు అపవిత్రమైన దేశము. అక్కడికి వెళ్ళింది. కొంతకాలానికి భర్త చనిపోయాడు, అప్పటికీ తిరిగి రాలేదు. మళ్ళా పెద్ద కుమారుడు చనిపోయాడు, అప్పుడు తిరిగి రాలేదు. తర్వాత చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. ఆ తర్వాత ఆమె విధవరాలై, 2 కోడళ్ళు విధవరాలైన తర్వాత అప్పుడు ఆమె బెత్లెహేముకు తిరిగి వచ్చింది. దేనికి భయపడింది? ఐక విచారములకు భయపడి ఎక్కడో దూర ప్రాంతం వెళ్ళి. ఈ దినాలు ఎంతమంది ఇలా ఒక ఆయన ఈ మధ్య మారు మనసు పొందాడు, ఒక సహోదరుడు. సరే పొందాడు కదా, సంఘంలో చక్కగా మాతో పాటు ప్రార్థన జీవితంలో కొనసాగుతాడు, లోతైన భక్తి నేర్చుకుంటాడు, చక్కగా నిలబడతాడు అనుకుంటే, ఆ మారు మనసు పొందిన 1 నెల 2 నెలలో గడవక ముందే వచ్చి, అయ్యగారు నేను దుబాయ్ ప్రయాణం పెట్టుకున్నాను అంటున్నాడు. ఏం చెప్పాలి వీళ్ళకి? నేను దుబాయ్ వెళ్దాం అనుకుంటున్నాను అంటున్నాడు ఒకడు. నేను క్వైటా వెళ్దాం అనుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు? ఐక విచారములు. ఇక్కడ కూర్చుంటే ఏం సంపాదిస్తాం, కాబట్టి ఇతర దేశాలు పోతే ఏదో సంపాదించవచ్చు, ఆ డబ్బుతో ఏదో ఇల్లు కట్టుకోవడమో, లేకపోతే పిల్లలకు పెళ్లి చేయడమో, ఏదేదో చేసుకోవచ్చు. దేవుడు ఇస్తాడు. నేను రక్షించబడ్డాను, మార్పు చెందాను, నాకు కావలసిన ధనమంతయు దేవుడు తగిన కాలమందు, ఒకళ్ళు వెంటనే రాకపోవచ్చు. నువ్వు మారు మనసు పొందిన వెంటనే నీకు ధనము కలుగకపోవచ్చు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, కొన్ని కష్టాలు ఉండవచ్చు, కొన్ని ఇరుకులు ఇబ్బందులు ఉండవచ్చు. కానీ తగిన కాలమందు దేవుడు ఏం చేస్తాడు? నీకేమి కావాలనో, నీ కుటుంబానికి ఏమి కావాలో, నీ బిడ్డలకు ఏం కావాలో అంతా చూచుకునేటువంటి దేవుడై ఉన్నాడు. విచారిస్తున్నావా?
ఐక విచారములు నీ హృదయంలోనికి రానిస్తున్నావా? ప్రియుల, ఇలాగా అనేక మంది ఐక విచారములు గూర్చి భయపడి దేవునికి దూరం అయిపోయారు, ఎదగలేకపోయారు. తరువాత రెండవ ముండ్ల తుప్పు ఏంటంటే ధనమోసం అని వ్రాయబడి ఉందండి అక్కడ. రెండవది ఏంటి చూడండి, ధనమోసము. అంటే ధనము, మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఒక చక్కని సామెత ఉంది. అంటే డబ్బు ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటే ఈ లోకంలో. ఒక ఆయన అంటున్నాడు, డబ్బు ఉంటే కొండ మీద కోతెనైనా దించవచ్చు అయ్యగారు అంటున్నాడు. డబ్బు లేకపోతే జరగదా? ఈ బైబిల్లో ఉన్న భక్తులందరూ డబ్బుతోనే సాధించారా? డబ్బు ఖర్చు పెట్టి ఎర్ర సముద్రం దాటారా వాళ్ళు? చెప్పండి. ఏమంటే ఎర్ర సముద్రం దాటడానికి ఆయన డబ్బును ఖర్చు పెట్టారు వాళ్ళు? విశ్వాసము ద్వారా వారు రాజ్యములు జయించారు. ప్రియ బిడ్డలారా, ధనమోసము అనగా ధనమును రక్షించబడిన తర్వాత నేను ఇంకా ప్రభువుని ఎక్కువగా సంపాదించుకోవాలి, క్రీస్తుని ఎక్కువగా సంపాదించుకోవాలి, నేను ఇంకా ఎక్కువ భక్తిలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థన జీవితంలో ఎదగాలి, నీతిలో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి. ఈ తలంపులు లేవండి కొంతమందికి. ఈ తలంపులు విడిచిపెట్టి ధనమును సంపాదించాలి. ధనము ధనము ధనము. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఒక విషయం చెప్పారు. పూర్వకాలంలో మన గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకునేదట. కానీ ఇప్పుడైతే డబ్బు 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 అని కొట్టుకుంటుందంట గుండె. ప్రతివాని గుండె డబ్బు. ఉదయం లేచింది మొదలుకొని రాత్రి నిద్రపోయే వరకు డబ్బు డబ్బు డబ్బు. ఎక్కడ డబ్బు దొరుకుద్దా, ఎలా సంపాదించాలా, ఏం చెయ్యాలా అండి? డబ్బు డబ్బు అని కొట్టుకుంటుందంటండి మన హృదయము. ధనమోసము. డబ్బును సంపాదించాలి, అంతేగాని నేను పరలోకం సంపాదించుకోవాలి, క్రీస్తును ఎక్కువగా సంపాదించుకోవాలి, ఈ ఆలోచన చాలామందిలో లేదు. ఏమండి, ఈ డబ్బు కొరకు పరిగెత్తిన వారు అండ్ బైబిల్లో ఇద్దరు ముగ్గురు భక్తులు ఉన్నారు. వారిలో ఒకడు ఎవరంటే ఆకాను. ఆకాను ఏం చేశాడు? ఆ యెరికో పట్టణం మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంత బంగారమును, ఏమండి, 1/2 కేజీ బంగారం, 2 కేజీల వెండి, మరి విలువైన పట్టు వస్త్రాలు తెచ్చుకొని తన గుడారములో దాచిపెట్టాడట. యెహోషువ చెప్పాడు, దైవజనుడు, వారి సైనికులారా, మీరు యెరికో మీదకి యుద్ధానికి వెళుతున్నారు. యెరికో శాపగ్రస్తమైన పట్టణం. అక్కడ మీకు డబ్బు, బంగారం, వెండి, విలువైన వస్తువులు కనబడతాయి. ఎవరు ఒక గుండె సూదును కూడా అక్కడ నుంచి తెచ్చుకోవద్దు, బీ కేర్ఫుల్ అని చెప్పాడు. అందరూ భయపడ్డారు. అమ్మో, దైవజనుడు చెప్పాడు, మనం అలా చెయ్యాలి. కానీ ఆకానుకు భయం ఉందా? వాడు 3వ కంటికి తెలియకుండా ఏంటి ఆ డబ్బు, ఆ వెండిని, బంగారం, వస్త్రాలు తెచ్చి గుడారములు దాచిపెట్టాడు. ఏమైనా ఆ డబ్బుతో ఏమైనా బాగుపడ్డా? ఏమైనా ఒక ఇల్లు కట్టాడా? ఏమైనా ఒక అబ్బాయికు అమ్మాయికు వివాహం చేయగలిగాడా? ఒక వ్యాపారమును కొనసాగించగలిగాడా? చూడండి, చివరకు రాళ్ల చేత కొట్టబడి అతడు చనిపోవలసి వచ్చినది. ప్రియ బిడ్డలారా, ధనమోసము. ధనము సంపాదించాలి. రెండవది గెహాజీ. నయమాను తెచ్చినటువంటి బహుమానములు దైవజనుడైన ఎలీషా వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ఏ డబ్బు అంటే ఎలీషాకు చేదా? ఎందుకు వద్దన్నాడంటే ఈ నయమాను చాలా గర్విష్ఠుడు, సిరియా దేశస్థుడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు? రథము దిగకుండగానే ఆ పనివాన్ని పంపించాడు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎంతటి వాడువైనా దిగాలి, తగ్గించుకోవాలి. ఆ రథంలో కూర్చుని వెళ్ళి పాస్టర్ గారిని పిలవండియా అని చెప్పాడు. నువ్వు సైన్యాధిపతి అయితే తగ్గించుకోవద్దా? అందుకే భక్త సింగ్ గారు ఒక చక్కని విషయాన్ని నేర్పించారు తన సంఘానికి. భక్త సింగ్ గారి సహవాసములో వాళ్ళు ఆఫీసర్లైనా, కలెక్టర్లైనా, తహసీల్దారులైనా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే ఆదివారమున క్రింద కూర్చోవలసిందే, ఒక్కరికి కూడా కూర్చోవేసేవారు కాదంట. తగ్గించుకోవాలి.
అని నేర్పించారట. మనం నేర్చుకుంటున్నామా? మరి ఏం నేర్చుకుంటున్నాం మనం? ఆలోచించండి. నయమాను చాలా గర్విష్ఠుడు. అందుచేత ఎలీషా ప్రవక్త, నీ కానుకలు నాకు అవసరం లేదయ్యా, నీ డబ్బు, నీ వెండి బంగారంలో చాలా కోట్ల విలువైనటువంటి బహుమానాలు తీసుకొచ్చాడు నయమాను. కానీ ఏది కూడా ఆయన ముట్టడానికి ఇష్టపడలేదు. నువ్వు లోబడలేదు కనుక, మొదటిసారి చెప్పినప్పుడు నువ్వు యోర్దాను వెళ్ళి మునుగు స్వస్థ పొందు మందే నువ్వు రౌద్రుడివై వెళ్ళిపోయావు, కోపపడి వెళ్ళిపోయావు నా మీద. ఎందుకు నీ కానుక? నువ్వు తగ్గించుకోలేనప్పుడు తీసుకుపో నీ కానుక అని చెప్పాడు. సరే, కానుకను తీసుకుని నయమాను వెళ్ళిపోతుంటే ఏమండి, ఈ గెహాజీ అంటే నా ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి సేవకుడు అయినటువంటి గెహాజీ, నేను అదంతా సంపాదించుకోవాలి, మా పాస్టర్ గారు అయితే వద్దన్నాడు, అంత వెండి బంగారం డబ్బు సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత కష్టపడాలి, ఆ ఊరికి నుంచి తీసుకోవడానికి ఈయన వద్దన్నాడు. కానీ నేను వెళ్ళి సంపాదించుకోవాలని ఆ ధనము వెంబడి, ఆ రథాల వెంబడి పరుగు పెట్టాడండి. ఏమొచ్చింది హృదయంలోనికి? ఏంటి? ధనమోసము. ధనము సంపాదించాలి. దేని కొరకు పరిగెడుతున్నావు? రక్షించబడిన తర్వాత దేవుని కొరకు నేను పరుగు పెట్టాలి, క్రీస్తు కొరకు పరుగు పెట్టాలి, ఆయన సేవ కొరకు పరుగు పెట్టాలి, ఆత్మలు సంపాదించాలి, ఓ దేవుని సేవకునితో నేను సహకరించాలి, ప్రార్థనలో పోరాడాలి అనేటువంటి ఆలోచన, గ్రహింపు ఈ దినాల్లో చాలామంది విశ్వాసుల్లో కనబడలేదండి. ఈ ధనము కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. ధనమును సంపాదించాలి. ఇతరమైన అపేక్షలు మూడవదిగా. ఇతరమైన అపేక్షలు చూడండి, నేను ఎక్కువగా చదువుకోలేకపోయానే, ఇంకా ఎక్కువ డిగ్రీలు సంపాదించలేకపోయానే. ఇలాగే ఒక సహోదరుడు ఏమండి BA 20 సార్లు ఫెయిల్ అయ్యాడట. 20 సార్లు ఫెయిల్ అయితే సేవకుడు అన్నాడట, సహోదరుడు 20 సార్లు ఫెయిల్ అయిపోయావు, ఇక ఎందుకు లేవయ్యా చదువు సంగతి మర్చిపోయి ఏదైనా పని వెతుక్కొని పని చేసుకోవచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్ చేస్తావంటే అంటాడంట, అయ్యగారు BA ఎలాగైనా సరే నేను పాస్ అవ్వాలండి, ఎందుకంటే నేను ఒక బోర్డు పెట్టుకోవాలా ఇంటి దగ్గర, మిస్టర్ సుందరం BA అని అందరూ కూడా చెప్పుకోవాలి. అండ్ ఇతరమైన అపేక్షలు. ఆ చదువును చదువుకోవడం తప్పని చెప్పడం లేదు, మరి 20 సార్లు ఫెయిల్ అయిపోతే ఇంక ఎందుకు అన్నాడు దైవజనుడు. కాబట్టి కొంతమంది దాని గురించే ఆలోచన కలిగి ఉంటారు. తర్వాత కొంతమందికి ఇల్లు లేదని, అయ్యో అందరికీ మంచి మంచి ఇళ్ళు ఉన్నాయి, అందరికీ మంచి మంచి భవనాలు ఉన్నాయి, అయ్యో నాకు సరిపడి ఇల్లే లేదు, ఇంకా అద్దెంటిలోనే బ్రతుకుతున్నాను. ఏమండి, ఇంటిని గూర్చి విచారించే వాళ్ళు ఉంటారు. కొందరు గృహములో కొన్ని వస్తువులు గూర్చి, అయ్యో మాకు ఒక ఫ్రిడ్జ్ అయినా లేదు, ఒక వాషింగ్ మిషన్ అయినా లేదు, ఒక స్కూటీ అయినా లేదు, ఒక బైక్ అయినా లేదు, ఒక కారు అయినా లేదు, మా ఇంటిలో విలువైన వస్తువులు ఏమీయో లేవు, అయ్యో దేవుడు మాకు ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు మేము బాగుపడతామో, వీటిని గూర్చి విచారించేటువంటి వారి దినాల్లో చాలామంది ఇవన్నీ కూడా ఇతరమైన అపేక్షలు. దేవుడు వాటిని నాకు తగిన సమయం అందిస్తాడు. మేము సేవలోకి వచ్చాం అన్నీ విడిచిపెట్టుకొని, మాకేమన్నా ఏసీలు ఉన్నాయా? ఏమండి, కనీసం ఒక 2 వీలర్ కూడా నాకు ఉండేది కాదు. సైకిల్ మీద అనేక గ్రామాలు తిరిగి సేవ చేశాను ఒకప్పుడు. తర్వాత ఒక సహోదరుడు మారు మనసు పొందాడు మన సహవాసంలో. పొంది ఆయన అన్నాడు, అయ్యగారు ఈ సైకిల్ మీద తిరిగి మీరు నీరసం అయిపోతున్నారు, మీకు ఒక 2 వీలర్ ఉండాలండి అని అప్పుడు ఆయన నాకు గ్రహింపు చేశాడు. సరే బ్రదర్, ఏదో చూడండి, సెకండ్ హ్యాండ్ ఏదో అప్పుడు ఏదో కొన్నాము. చాలా కాలము సైకిల్ మీదే ఏమండి చేసాం. అయ్యో నాకు ఒక బండి అయినా లేదే, ఒక కారు అయినా లేదే అని ఎప్పుడు కూడా విచారించలేదు. ఒక సొంత గృహము లేదే అని విచారం లేదు. ఒక్క విచారం ఉండేది, అయ్యో దేవుని కొరకు ఒక మందిరము కట్టలేకపోయానే నేను ఇంతవరకును అని. దేవుని మందిరాన్ని గూర్చి విచారం ఉండేది, కానీ నా ఇంటిని గూర్చి నేను విచారించేవాడిని కాదు, నా బిడ్డల గూర్చి నేను విచారం కలిగి ఉండేవాడిని కాదు. కనుక దేని కొరకు విచారిస్తున్నావు నీవు? ఇవన్నీ కూడా ముండ్ల తుప్పలాగా ఎదిగి నీ వాక్యాన్ని అణిచివేస్తున్నాయి ప్రియులరా. అందుకే నువ్వు ఎదగలేకపోతూ ఉన్నావు.
ఇవన్నీ తీసేసుకోవాలి. ప్రభువా, ఈ చింతలన్నీ నాలో ఉన్నాయి. ఇగో నీ సేవకుడు చెప్పినట్లుగా ఈ చింతలు, ఏక విచారములు అన్నీ కూడా నా హృదయంలో దినదినము వీటితోని నేను కొనసాగుతూ ఉన్నాను. ఇవి తీసివేయాలి ప్రభు అని మీరు ప్రార్థన చేసుకోండి. తీసేసుకోండి. అవి ఒకవేళ ఉన్నట్లయితే తీసుకున్నప్పుడు మీరు ఎదుగుతారు. తరువాత 4వ నెల గూర్చి, చివరి నెల గూర్చి మనం చదువుదాం. 4వ నెల గూర్చి మత్తయి సువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి దయచేసి. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 100 ఒకటి 60 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక. ఇప్పుడు 13-23 చదవండి. 13-23. మంచి నేలను విత్తబడినవాడు, మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. ఏండి, ఈ మంచి నేల విత్తబడిన వాడు ఎవరు? 4వదిగా మంచి నేల ఎవరంటే, ఇదిగో హృదయంలో ఉన్నటువంటి మొదటి రకపు నేలలో ఉన్నటువంటి అన్యాచారములు తీసివేసుకొని, 2వదిగా హృదయంలో ఉన్నటువంటి పాప బండలు తీసివేసుకొని, 3వ నేలలో ఉన్నటువంటి ఈ ఐక విచారములు తీసివేసుకొని దేవుని కొరకు ఏమండి పరిశుద్ధముగా బ్రతికే వాళ్ళే మంచి నేలను విత్తబడిన వారు. ఆ మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడట. అంటే మనము వాక్యము వినాలి మొదట. నువ్వు రక్షించబడిన తర్వాత ప్రతి బుధవారం, ప్రతి శనివారం, ప్రతి ఆదివారం నమ్మకముగా ప్రార్థన కూటాలకు రావాలి. మర్చిపోకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. వాక్యము ఎక్కువగా వినడం నేర్చుకోవాలి. వాక్యము వినాలి. 2వది గ్రహించాలి. చాలామంది వింటారు, వెళ్ళిపోతారు తప్ప ఈ వాక్యము నా కొరకని గ్రహించుకోరు. ఈ వాక్యము నా కొరకు, ఈ బోధ నా కొరకు, ఈ కూటాలు నా కొరకు అని గ్రహించుకోకుండానే వెళ్ళిపోతారు. అలాంటి వారు ఏమీ కూడా ఫలించలేరండి. మనం గ్రహించుకోవాలి. ఎంత గ్రహించుకోవాలంటే, పేతురు భక్తుడు గ్రహించాడు. ఏం గ్రహించాడు చూడండి. లూకాసు సువార్త 5వ అధ్యాయము 8వ వచనములో ఏమి గ్రహించాడో చూడండి. ఎలా గ్రహించాడు చూడండి. లూకాసు సువార్త. సీయోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోమని నేను పాపాత్ముడనని చెప్పాను. ఏం గ్రహించాడు పేతురు? యేసు ప్రభు పరిశుద్ధుడని, తాను పాపాత్ముడని గ్రహించుకున్నాడండి. ఈ గ్రహింపు ఈ దినాల్లో చాలా మందిలో కనబడటం లేదు. వాక్యం విని గ్రహించాలి. ఏమండి, దావీదు భక్తుడు కూడా గ్రహించాడు. 51వ కీర్తన 5వ వచనం చదవండి. 51వ కీర్తన 5వ వచనములో ఎలా గ్రహించాడో చూడండి. దావీదు ఎలా గ్రహించాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయు. చూడండి, భక్తుడైన దావీదు ఏమంటున్నాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోని నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఎవరు దావీదు? రాజవంశీయుడు. మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదు. రాజవంశంలో పుట్టినటువంటి ఈ రాజవంశీయుడు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను. ఎందుకు? నా తల్లిలో పాపమున్నది. ఆమె రక్తాన్ని పంచుకుని పుట్టాను నేను. నా తండ్రి రక్తమును, నా తల్లి రక్తాన్ని పంచుకుని పుట్టాను. వారి రక్తములో ఉన్న పాపము నాలోను కూడా ప్రవేశించింది. నేను కూడా పాపినే అని దావీదు గ్రహించాడు. నువ్వు గ్రహిస్తున్నావా? చాలామంది దేవుని ఎందుకు వచ్చి, అయ్యా నేనేం పాపం చేయలేదు, నేనెందుకు పాపాలు ఒప్పుకోవాలి, నేనెందుకు పశ్చాత్తాపడాలి, నేనెందుకు మారు మనసు పొందాలి, నాకెందుకు ఈ వాక్యము, నాకెందుకు ఈ కూటాలు అని దేవునితో వాదిస్తూ ఉంటారు కొంతమంది. జాగ్రత్త. దావీదంతటి వాడే తన పాపములు సరి చేసుకున్నాడు.
ఆ సుంకరి కూడా దేవా పాపినటువంటి నన్ను కరుణించుము అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. పరిసయ్యుడైతే గ్రహించలేకపోయాడు, సుంకరి గ్రహించాడు. ఎలాగున్నవి ఈ ఉదయకాలమందు ప్రియులరా? గ్రహింపు కలిగిన వారుగా ఉన్నామా? మనం గ్రహించుకోవాలి. ఇలాగే ఒక కూటం జరుగుతుంటే ఆ భక్తుడు ఆయన వేదిక మీద నిలబడి ఇలాంటి ఉద్యమ కూటాల్లో సాక్ష్యం ఇస్తున్నాడు. గ్రహింపండి, చెప్తున్నా వినండి. ఏం చెప్తున్నాడు సాక్ష్యము? నా పాపమును బట్టి నా బిడ్డలందరూ చనిపోయారు. అయ్యా, నా పాపాన్ని బట్టి, తండ్రిగా నేను చేసిన పాపాన్ని బట్టి నాకు పుట్టిన బిడ్డలందరూ చనిపోయారు, అందరినీ సమాధి చేశాను అని ఏడుస్తూ చెప్తున్నాడు. ఆ కూటములోనే ఒక ఆయన కూర్చుని ఆ సాక్ష్యాన్ని శ్రద్ధగా వింటున్నాడు. ఆ విన్నటువంటి వ్యక్తి ఏమంటాడంటే, ఎలుగెత్తి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నా పాపములన్నీ ఒప్పుకొని నేను పశ్చాత్తాపడి మారు మనసు పొందే వరకు నా బిడ్డలను చనిపోనివద్దు తండ్రి అని ఏడుస్తున్నాడు ఆ కూటములు. అంటే ఇతడు కూడా ఏం చేశాడండి? పాపాలు చేశాడు. నా పాపాలు నా బిడ్డల ఒడిలో పడకుండా, వారి మీదకి మరణము రాకుండా, ప్రభువా నేను మారు మనసు పొందే వరకు, నేను పశ్చాత్తాపడే వరకు నా బిడ్డలను చనిపోనివద్దు నాయనని ఏడుస్తున్నాడు. అది గ్రహింపు అంటే. కనుక ఈ కూటాల్లో ఊరికే మనం వచ్చి వెళ్ళిపోవటం దేవునికి సంతోషం కాదు. నా బిడ్డలు ఎంతవరకు పశ్చాత్తాపడ్డారు, ఎంతవరకు గ్రహిస్తున్నారు వాక్యాన్ని, ఎంతవరకు సరి చేసుకుంటున్నారో ఆ విషయాలు దేవుడు చూస్తున్నాడు. కాబట్టి బిడ్డలారా, మనము సరి చేసుకోవాలి. విన్న వాక్యాన్ని మనం అంగీకరించాలి. కనుక మన హృదయమైనటువంటి అన్యాచారములు, ఈ హృదయమైనటువంటి పాప బండలు, ఈ ఐక్య విచారములు ఎప్పుడైతే తీసివేసుకుంటామో అప్పుడు మనలోనికి యేసు ప్రభు వస్తారు. ఆయన ఆత్మ వస్తుంది. అక్కడ ఆ పటం పెట్టలేదు కానీ 4వ పటం, అందులోనికి సిలువ, తర్వాత పరిశుద్ధాత్మ పావురము, ఇవన్నీ అందులోకి వస్తాయి. అనగా మనలో పాపం లేనప్పుడు మనతో దేవుడు ఉంటాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీరు మాకు ఇస్తున్న ఈ కొండ మీద ప్రసంగం ఎలాగ 4 రకాలుగా వివరించావో అది ధ్యానం చేసుకొనుటకి 3 రోజులు కృప అనుగ్రహించారు. ఆలోచించి, పరిశీలించి, విధేయులమై ఆశీర్వాదం పొందుటకు సహాయం చేయండి. యేసు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.